రామాయణం అరణ్యకాండ 33 సర్గ. ఇక్కడ శూర్పణఖ నిండు సభలో ఉత్తమ రాజలక్ష్మణులు పేర్కొనుట, అలాగే రావణాసుడి మూర్ఖత్వాన్ని ప్రకటిస్తూ అంతటా అతడు మళ్ళీ ఆలోచనలో పడట గురించి చెప్పబడింది. తతః శూర్పణఖాధీన రావణం లోకరావణం అమాత్యా మధ్యే సంక్రుద్ధ పరుషం వాక్యమబ్రవీత్. అంతమంది సభలో ఉండగా అమాత్యులు నిండు సభలో సుఖాసీనుడై ఉన్న లోకకంటకుడైన రావణాసుని చూసి శూర్పణఖ మళ్ళీ వికృత రూపాన్ని చూశాడు, దీనవస్థను చూశాడు. ఏమాత్రము చెల్లింపకుండా ఉన్నాడు. అప్పుడు ఆమెకి ఇంకా కోపం వచ్చింది. అందుకని చాలా పౌరుషంగా మాట్లాడుతుంది. ప్రమత్తః కామభోగేషు స్వరవృత్తో నిరంకుశః సమపన్నం భయం ఘోరం బోద్ధవ్యం నావబుధ్యసే. ఓ రావణ, అడ్డు చెప్పేవాడు లేక నువ్వు నిరంకుశుడవై నిరంతరము కామభోగాల్లో మునిగి తేలిపోతున్నావు. పైగా అంటే నీకు ఒళ్ళు తెలియకుండా ఉంటున్నావు. అంటే ఇప్పుడు రాజుగా ఉన్నవాడు ఏం చేయాలి? రాజ్యంలో ఏమవుతుందో చేయాలి, తన వారు ఎలా ఉన్నారో ఇవన్నీ కూడా చూసుకోవాలి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో. కానీ ఇక్కడ భోగాల ప్రియంగా ఉన్నవాడు అవి పట్టించుకోడు. అందుకే నువ్వు కామభోగాల్లో మునిగిపోతున్నావు, కైపెక్కున్నావు. నువ్వు వినుటకు సైతం కూడా ఇంత భయంకరమైన పరిస్థితి ఏర్పడింది అన్నది అటువైపుగా నీ ఆలోచన లేవు. నీవు చారులలాగా ఇంతకు ముందే తెలుసుకున్నవలసే ఉన్నావు, కానీ నువ్వు ఇట్లా చెయ్యలేదు. అంటే ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఎవరికి ఏమవుతుందో గూఢచారులు పంపించి ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటాడు రాజు. శత్రువు వల్ల ఎక్కడ హాని జరగకుండా ఉన్నవాళ్ళు కూడా అందరూ సుఖంగా ఉన్నారా లేదా అని. అంటే నేను వచ్చి నీకు చెప్పకుండానే, చెప్పవలసిన పరిస్థితి రాకుండానే నువ్వు అన్నీ చూసుకోవాలి, కానీ ఏమీ పట్టించుకోకుండా ఉన్నావు. నువ్వు అట్లా చెయ్యట్లేదు. సక్తం గ్రామ్యేషు భోగేషు కామవృత్తం మహీపతి లుబ్ధం నా బహుమన్యంతే శ్మశానాగ్ని మివ ప్రజాః. క్షణికమైన ఇంద్రియాల యొక్క భోగాల కోసం నువ్వు స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ సుఖాలకే అలాగే లోనుడైపోయి ఉన్నావు. రాజును శ్మశానాగ్ని వలె ప్రజలు గౌరవింపరు. అంటే ఏ రాజును ప్రజలు గౌరవిస్తారు అంటే వాళ్ళ క్షేమాన్ని, వాళ్ళ సుఖాన్ని పట్టించుకునేవాడు. అంతేగాని తన సుఖమే చూసుకుంటూ ఆ భోగాల మత్తులో ఉండేవాడిని ఈ ప్రజలు ఇష్టపడరు, ప్రజలు గౌరవం కూడా ఇవ్వరు అని చెప్పింది. ఇక్కడ ప్రజల గురించి అంతా ఆలోచించేదా అంటే కాదు. నాకు ఉన్న పగని ఎవడు తీరుస్తాడు, నన్ను ఎవడు పట్టించుకుంటాడు, ఎవరికి వాళ్ళకి నా కోరిక ప్రధానం అనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోకపోతే మళ్ళీ నిష్ఠురాలు మాట్లాడినట్టే మాట్లాడతారు. అంతేకాని నాకు వచ్చిన కోరికే అధర్మం కదా, నేను చేయటమే తప్పు, దానికి తగ్గట్టు మళ్ళీ ఇంకొకరిని కూడా దానికి ప్రేరణ ఇస్తూ మళ్ళీ దీనికోసం వాళ్ళని కూడా ఇందులోకి లాగటం అన్నది అంతకన్నా తప్పన్న విచక్షణ ఉండదు. ఒక్కసారి వికారం వస్తే నేను చెడటం కాకుండా నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ ఊబిలోకి లాగుతాం. అందుకే ఇక్కడ ఇలా సుఖాలలో భోగాల్లో ఉన్నవాడిని ఎవ్వరు రాజ్యాల్లో గౌరవించరు అని చెప్తుంది. స్వయం కార్యాన్ని యః కాలే నానుతిష్ఠతి పార్థివః సతు వై సహ రాజ్యేన తేశ్చ కార్యే వినశ్యతి. పరిపాలన విధులు స్వయంగా పట్టించుకోవాలి రాజు. అయితే కార్యములన్నీ అలా పట్టించుకోకపోతే అన్నీ భగ్నం అయిపోతాయి, భంగాలు కలుగుతాయి, విఘ్నాలు ఉంటాయి. అంతేకాక క్రమక్రమంగా రాజ్యం కూడా పోతుంది చేతిలోంచి. అంటే రాజ్యం వచ్చిందని, భోగాలు ఉన్నాయని అటు అనుభవించే దాంట్లోనే ధ్యాస పెట్టుకుంటూ పోతే క్రమేణా ఏమవుతుందంటే అవకతవకలు అవుతాయి. ఏ భోగాన్ని చూసుకుని మనం ఇంతలాగా ఉన్నామో ఆ భోగము, రాజ్యము రెండు చేతిలోంచి పోతాయి అని చెప్పింది. ఆయుక్తచారం దుర్ధర్షం అస్వాధీనం నరాధిపం వర్జయంతి నరాధూరా నదీ పంకమివ ద్విపాః. గూఢాచారులను నియమించని వాడు, స్త్రీలకి వ్యామోహాలకి లోపడిపోయినవాడు, ఆపత్ సమయంలో మంత్రుల్ని కానీ ప్రజల్ని కానీ పట్టించుకోనివాడు, అటువంటి రాజు ఏనుగులు బురదలో నిండిన నదీ తీరాల్లో ఉన్నట్టుగానే వాళ్ళని వదిలేస్తారు. ప్రజలు క్రమేణా దూరం అయిపోతారు ఆ రాజుకి. అంటే నువ్వు ప్రజల్ని పట్టించుకుంటే వాళ్ళు నిన్ను పట్టించుకుంటారు, నువ్వు వాళ్ళని పట్టించుకోకుండా నీ భోగప్రాయంగా నువ్వు బతికినప్పుడు నిన్ను కూడా ఎవడు పట్టించుకోడు, అందరూ నిన్ను వదిలేస్తారు అని. ఏన రక్షంతి విషయం అస్వాధీనా నరాధిపాః
తేన వృద్ధ్యా ప్రకాశంతే గిరయః సాగరే యథా. విషయాలకి సుఖాలకి లోబడినవాడు, రాజ్య పరిపాలయందు లీనం కానివాడు, రక్షణ విషయంలో గాని జాగృతిగా లేనివాడు, పరులపై ఆధారపడి ఉన్న రాజు తమ దేశంపై పట్టుని కోల్పోతాడు. దేశం దాకా వెళ్ళక్కల ఇంట్లో అయినా సరే 10 మంది పని మనుషులు ఉన్నారే అని అనుకుందాం. అయితే ఎవరేం చేస్తున్నారో ఏమవుతుందో ఇంట్లో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అవన్నీ అందుతున్నాయో లేవో ఏవి పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది? నిజంగా నేను కన్న బిడ్డకైనా సరే వాడు ఆకలి ఎప్పుడు వేస్తుందో కానీ వాడు ఏం తింటాడో అన్నది కూడా నాకు తెలియదు. నేను వదిలేశాను కదా, నా సుఖము నాది అన్నట్టు నా ఇచ్ఛానుసారంగా నేను ఉన్నప్పుడు. అలాగే రాజ్యంలో కూడా ఎక్కడ ఏం జరుగుతున్నాయని దేన్ని పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ దేశంలోనే కోల్పోతారు. ఎందుకంటే ఇతరుల మీద ఆధారపడి ఉన్న, ఈ పని నువ్వు చేసే, ఈ పని నువ్వు చేసే అని చెప్పేస్తున్నాను. ఆ పని సరిగ్గా చేస్తున్నారో ఎలా చేస్తున్నారో కూడా నేను చూడట్లా. అందుకే ఇలా ఆ దేశం మీద పట్టు కోల్పోతాడు ఆ రాజు. అంతేకాదు, సముద్రం అంతా ఉన్నా సరే అలా మునిగిపోయినట్టుగా పర్వతంలాగా అభివృద్ధికి నోచుకోడు. ఆత్మవద్భిర్విగృహ్యత్వం దేవగంధర్వదానవ్యేహ అయుక్తాచారశ్చ పరః కథం రాజా భవిష్యసి. దేవగంధర్వ దానవులు ఎంతో ధైర్య సాహసములు కలిగిన వారు. వారే నీ మీద, అంటే నువ్వు అందరితో యుద్ధం చేస్తున్నావు, అందరూ శత్రువులే నీకు. పైగా ఇట్లా నువ్వు భోగప్రాయంగా ఉన్నప్పుడు వాళ్ళంతా చూసుకుని నీ మీద శత్రుత్వం ఎలాగో ఉంది, అందరితో వైరం నీకు ఉంది. వాళ్ళు ప్రతీకారానికి ఏదో ఒక సమయాన్ని చూసుకుని వీలుగా నీ మీద ఏదో ఒకటి చేస్తారు కదా. ఇలాంటి స్థితిలో నువ్వు సరైన గూఢాచారులు కూడా లేకపోతే, నీ మోహాలకి నీ చంచలత్వానికి లోనైపోయి ఇలా నువ్వు ఎంతసేపు భోగమయంగా ఉంటే ఎలా నువ్వు కొనసాగిస్తావు? త్వం తు బాలస్వభావశ్చ బుద్ధిహీనశ్చ రాక్షస జ్ఞాతవ్యం తు న జానీషే కథం రాజా భవిష్యసి. ఓ రాక్షస రాజా, నువ్వు చిన్నపిల్లాడిలాగా జ్ఞానం శూన్యంగా ఉన్నవాడిలాగా మోహాలకి భోగాలకి ఇంత లాలసతో ఉంటే జ్ఞానరహితంగా తయారవుతున్నావు. ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సింది తెలుసుకోవటం, చెయ్యవలసిన పనులు చేసుకోవటం, శ్రద్ధను కూడా చూపించకుండా ఇలాంటి స్థితిలో నువ్వు అసలు రాజుగా ఉండటానికి ఇంకా కొనసాగుదాం అని అనుకుంటున్నావా? ఇలానే ఉంటే ఇంకా ముందు కూడా రాజ్యం నీ చేతిలో ఉంటుంది అనుకుంటున్నావా? येषां चारश्च कोशश्च नयंश्च जयतां वरा अस्वाधीना नरेन्द्राणां प्राकृतेस्ते जनेह समाः. విజేతుల్లో శ్రేష్ఠుడా, గూఢాచారులపై అదుపులేనివాడు, అలాగే కోశాధికారి ఎక్కడైతే అన్ని నిధిని అట్లా దాస్తారో అది అభివృద్ధి చెందకుండా ఉన్నది ఉంది దాన్ని ఎలా అయితే ఎంత ఆస్తున్నా సరే కూర్చుని తింటా ఉండి దాన్ని తరిగిచ్చేస్తూ ఉంటే ఏదో ఒక రోజున అది మొత్తానికి శూన్యమైపోతుంది, మనకి ఏమీ మిగలదు. అందుకే ఇక్కడ అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టాలి, అప్పుడే కోశాగారం ఎప్పుడూ నిండుగా ఉంటుంది. అలాగే గూఢాచారులు కూడా అదుపు చేస్తూ ఎప్పటికప్పుడు ఆ విచారాలు ఏంటి అన్నది కనుక్కుంటూ ఉండాలి. నీతి లేని వారు అయిన రాజులు మూర్ఖులతో సమానము. యస్మాత్ పశ్యంతి దూరస్థాన్ సర్వాన్ ఆర్ధాన్ నరాధిపాః చారేణ తస్మాదుచ్యంతే రాజానో దీర్ఘచక్షుషః. సమర్థులైన గూఢాచారుల ద్వారా భవిష్యత్ పరిణామాలని ప్రయోజనాలని గ్రహిస్తూ ఎప్పటికప్పుడు చక్కగా పరిపాలన చెయ్యాలి. దూరదృష్టి ఉన్నవాడే వాసిగాంచిన రాజవుతాడు. ఆయుక్తచారం మన్యే త్వాం ప్రాకృతేః సచీవేరృతం స్వజనం తు జనస్థానం హతం యో నావ అవబుధ్యసే. నీ చుట్టూ చేరి ఉన్న ఈ సచివులందరూ కూడా మూర్ఖులే, నువ్వే కాదు నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళకి ఎవరికి కూడా ప్రతిభ లేదు. అందుకే నువ్వు సమర్థులైన గూఢాచారులు నియమించలేకపోయావు. అందుకే దండకారణ్యంలో నీ వాళ్ళైన వాళ్ళందరూ మరణిస్తే నువ్వు తెలుసుకోకుండా లేక ఉన్నావు. ఇప్పటికీ నేను వచ్చి చెప్పాల్సి వస్తుంది అని చెప్పింది. చతుర్దశ సహస్రాణి రక్షసాం క్రూరకర్మణాం హతాన్యేకేన రామేణ కరశ్చ సహదూషణః. ఆ జనస్థానంలో ఒకే ఒక్క వీరుడైన రాముడి చేతుల్లో కరుడు దూషణుడే కాకుండా క్రూర కర్ముకులైన 14,000 మంది రాక్షస యోధులందరూ కూడా యుద్ధరంగంలో బలి అయిపోయారు ఆ రాముడి చేతుల్లో. ఈ విషయాలు నీకు తెలుసా? ఋషీణాం అభయం దత్తం కృతక్షేమాశ్చ దండకాః
దర్శితం చ జనస్థానం రామేణ కృష్ణకర్మణ. శ్రీరాముడు రాక్షసుల బాధలు తొలగిస్తానని ఆ ఋషులకు అభయం ఇచ్చాడు. అతడు అందుకే జనస్థానంలో రాక్షస యోధులందరినీ కూడా చంపేశాడు. దాన్ని తన వశంలో ఇప్పుడు ఉంచుకున్నాడంటే జనస్థానం నీది, కానీ ఇప్పుడు వాళ్ళకి మాట ఇచ్చిన కారణంగా రాముడు దాన్ని ఇప్పుడు తన వశంలో చేసుకుని నీ వాళ్ళందరినీ చంపేశాడు. ఇప్పుడు తాపసులందరూ కూడా చాలా నిర్భయంగా అక్కడ నివసిస్తూ ఉన్నారు. త్వం తు లుబ్ధః ప్రమత్తశ్చ పరాధీనశ్చ రావణ విషయేష్వే సముత్పన్నం భయం యో నావబుధ్యసే. ఓ రావణ, నువ్వు గూఢాచారుల సూచనలు పాటింపని వాడవు. ఎందుకంటే గూఢాచారులే సరిగ్గా నియమింపలేదు. భోగాలకి లాలసలో ఉన్నావు, మత్తులో ఉన్నావు. నువ్వు రాజ్యాల్లో సంభవించే ప్రమాద స్థితులు కూడా ఏవి తెలుసుకోవట్లేదు. నీ వాళ్ళు ఉన్నారా పోయారా కూడా నువ్వు పట్టించుకోవట్లేదు. తీక్షమల్ప ప్రమాదాతారం ప్రమత్తం గర్వితం శటం వ్యసనే సర్వభూతాని నాభిధావంతి పార్థివం. రాజు క్రూరుడు, అలాగే తన్ను ఆశ్రయించిన వాళ్ళకి సరైన పోషణ కూడా చెయ్యని వాడైతే, ఆయన మత్తులోనే ఉండి ఆయన భోగాల ప్రాయంగా ఉండి అహంకారంలో ఉండి ఇలా ఉన్నవాడు కష్టకాలం ఏర్పడినప్పుడు నీ వాళ్ళు ఎవ్వరు కూడా నీకు కూడా తోడుగా నిలబడరు. అంటే వాళ్ళ కష్టాన్ని దూరం చేయకుండా వాళ్ళకి కావాల్సినప్పుడు నువ్వు అండగా ఉండి చూసుకున్నప్పుడు నీకేదైనా ఆపద వచ్చినప్పుడు వీళ్ళందరూ నీకెందుకు సహాయం చేస్తారు? అతిమానీనమగ్రాహ్యం ఆత్మసంభావితం నరం క్రోధినం వ్యసనే హంతి స్వజనోపి మహీపతిం. అంతులేని గర్వం గలవాడు, సత్పురుషులు దరిచేరనివాడు, తనని తానే గొప్పవాడిగా ఊహించుకునేవాడు, సమయానికి తగినట్టుగా చర్యలు చెయ్యకుండా, ఏ సమయానికి ఏది చేయాలో అన్నది కూడా విచక్షణ లేకుండా, అంటే కోపం అన్నా ఎప్పుడు ప్రదర్శించాలో ఎంత ప్రదర్శించాలో అంతే చేయాలి, ఆ కారణంగా కూడా చేయకూడదు. ఇలా ఉన్న రాజుకి దుస్థితులు ఎదురవుతాయి. అయితే ఈ దుస్థితులు అన్నది అతనికి రావటం కూడా సర్వసాధారణము. ఎందుకంటే తన ఆత్మీయులు కానీ తన వారిని ఎవరిని కూడా తను ఎప్పుడూ పట్టించుకోలేదు కనుక. నాను తిష్టతి కార్యాన్ని భయేషు నాభిభీతి చ క్షిప్రం రాజ్యశ్చ్యుతో దీనః తృణేస్తుల్యో భవిష్యతి. సకాలంలో తన కర్తవ్యాన్ని చేసినవాడు, అలాగే భయాపహ పరిస్థితులు ఎవరికన్నా ఏర్పడితే వాళ్ళని ఆదరించేవాడు. అటువంటి రాజు త్వరగా నిలదొక్కుంటాడు. కానీ ఇలా ఏమీ పట్టించుకోకుండా ఉన్నవాడు, తన భోగాల కోసమే లాలసగా ఉన్నవాడు త్వరలోనే రాజ్యభ్రష్టుడు అయిపోతాడు. అంటే రాజ్యంలో ఉన్న వాళ్ళకి భయం కానీ ఆపద కానీ ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పట్టించుకోకుండా వదిలేస్తే ఏమవుతుంది? ఆ రాజ్యం తన నుంచి వెళ్ళిపోతుంది. అందుకే తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయాన్ని తీసుకున్నా కూడా ఆ సమయంలో దాన్ని అమలు పరచాలి. కాలం వృధా చెయ్యకూడదు. అతడు ఇలా రాజ్యభ్రష్టుడైపోతాడు, లేకపోతే దీడగా గడ్డిపోచ కంటే కూడా చులకనైపోతాడు. అంటే అన్నీ ఉన్నప్పుడు దాన్ని నువ్వు సరిగ్గా వినియోగించుకోవటం, దాన్ని నువ్వు భద్రపరుచుకుంటేనే అది నిలబడుతుంది. లేకపోతే ఏమవుతుంది? ఏమీ లేని స్థితికి వెళ్ళిపోతావు. శుష్కేహ కాష్టేర్భవేత్ కార్యం లోష్టేరపి చాపాంశుభిః నతు స్థానాత్ పరిభ్రష్టేహ కార్యం స్వాద్వసుధాధిపేహ. లోకంలో ఒకానొకప్పుడు ఎండిపోయిన పుల్లలు, మట్టిగడ్డలు, ధూళులు మొదలైన వానితో కూడా కొంత ప్రయోజనం కలుగుతుందేమో కానీ, అంటే ఇటువంటివైనా సరే ఏదో ఒక రూపంలో ఎప్పుడొకప్పుడు పనికొస్తాయి. కానీ పదవి భ్రష్టుడు అంటే అది ఉన్నప్పుడు నిలుపుకోవటం చేత కాలేదు, దాన్ని సరిగ్గా పట్టించుకోలేదు, అట్లాంటివి పోయినప్పుడు అతడు మాత్రం దేనికి పనికిరాడు అని చెప్పింది. ఉపభుక్తం యథా వాసః సజో వా మృదితా యథా ఏవం రాజ్యాత్ పరిభ్రష్టః సమర్థోపి నిరర్థకః. అలాగే కట్టుకొని విడిచిన వస్త్రము, నలిగిపోయిన పూలమాలలు, రాజ్యభ్రష్టుడైన రాజు సమర్థుడై కూడా దేనికి పనికిరాని వాడితో సమానమే. అంటే నీ సమర్థత చూపించాల్సినప్పుడు చూపించాలి. నాకుంది అంటే సరిపోదు కదా. అప్రమత్తశ్చ యో రాజా సర్వజ్ఞో విజితేంద్రియః కృతజ్ఞో ధర్మశీలశ్చ స రాజా తిష్టతి చిరం. అనుక్షణము జాగ్రత్తగా ఉండాలి, పరిపాలనాది విషయంలో ఆరితేరి ఉండాలి, గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు, పైగా ఇంద్రియాల యొక్క నిగ్రహణ ఉండాలి, చంచలత్వానికి లోబడకూడదు.
ఇతరులు చేసిన మేలుని మర్చిపోకూడదు. ధర్మానికి అంటే ధర్మ స్వభావం కలిగి ఉండాలి. అటువంటి రాజే చిరకాలం జీవితాంతం ఆ రాజ్యాన్ని తన అధికారాన్ని నిలుపుకోగలడు. అలాగే తన ప్రజలు కూడా తన పట్ల ఆ ప్రీతి కూడా ఉంటుంది. నయనాభ్యాం ప్రసుప్తోపి జాగర్తి నయచక్షుషా వ్యక్తక్రోధ ప్రసాదశ్చ సరాజా పూజ్యతే జనైః. రాజు నిద్రించే సమయంలో కన్నులు మూసుకు ఉన్న పరిపాలన సంబంధించిన విషయంలో నిరంతరం కన్నులు తెరిచి ఉండాలి. అంటే మామూలుగా ఉన్నప్పుడు పడుకున్నప్పుడు కళ్ళు మూసుకోవచ్చు, కానీ పరిపాలన చేసే రాజు ఎప్పుడూ ఆ కళ్ళు తెరిచి అంటే అన్నీ సరిగ్గా చూసుకోవాలి, అప్రమత్తంగా ఉండకూడదు. ఆ పాలనలో ఎలాంటి వాళ్ళని నియమించారో వాళ్ళు ఆ పని చేస్తున్నారా లేదా అన్నది కూడా ప్రతిదీ పట్టించుకోవాలి. అలాగే సందర్భాన్ని అనుసారంగా కోపాన్ని కానీ అనుగ్రహాన్ని కానీ ఇవి ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉండాలి. అలాంటి ప్రభువే ప్రజలు గౌరవిస్తారు. త్వం తు రావణ దుర్బుద్ధిః గుణైరేత్యేహ వివర్జితః యస్య తే విదితశ్చార్యేహ రక్షసాం సుమహాన్ వదః. ఓ రావణ, జనస్థానంలో లెక్కకి మించిన మన రాక్షస యోధులు ఆ యుద్ధరంగంలో ఘోర మరణానికి పాల్పడ్డారు. అక్కడ పాపం అంతలాగా వాళ్ళు మరణించారు. అయితే ఈ గూఢాచారుల ద్వారా సకాలంలో నువ్వు నిజంగా తెలుసుకుని ఉండుంటే అక్కడికి వచ్చి ఆ రాముడిని నువ్వు చంపేవాడివి కదా. దీనిని బట్టి నీకు నిజంగా అసలు ప్రజ్ఞాహీనుడు అని అర్థమైపోతుంది కదా. రాజుకి ఉండవలసిన ఉత్తమ లక్షణాలు ఏవి కూడా నీ లేవని తెలిసిపోతున్నాయి అంది. పరావమంతా విషయేషు సంగతో నా దేశకాల ప్రవిభాగతత్వవిత్ అయుక్త బుద్ధిర్గుణదూష నిశ్చయే విపన్న రాజ్యం నచిరాద్విపస్యసి. ఓ రాజా, నువ్వు శత్రువుల పట్ల ఉపేక్ష భావాన్ని కలిగి ఉన్నవాడివి. సర్వదా ఇంద్రియాల సుఖాల్లోనే ఉన్నావు నువ్వు. అందుకే దేశ కాలాలను బట్టి సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకుని సరైన రీతిలో నువ్వు స్పందించట్లేదు. అవి నీకు అర్థం కూడా కావట్లేదు. యుక్తాయుక్తం అంటే చెయ్యవలసింది చెయ్యకూడనిది ఆ విచక్షణ లేనివాడివి. అందుకే నువ్వు త్వరలోనే నీ రాజ్యాన్ని కూడా ముప్పు తెప్పించేలాగానే ప్రవర్తిస్తున్నావు. ఆపద పాలవటం అన్నది నిశ్చయం. ఇతి స్వదోషాన్ పరికీర్తితాం స్త్వయా సమీక్ష బుద్ధ్యా క్షణధాచేశ్వరః. కల్లోలాలు అంటే సంపదలు కొల్లలు కొల్లలుగా ఎన్నున్నప్పటికి కూడా పట్టించుకోవాల్సిన దాన్ని పట్టించుకోవాల్సిన విధానంలో ఆ సమయంలో పట్టించుకుంటేనే అవి ఉంటాయి. తిరుగులేని సైన్యం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఈ దురహంకారిగా ఉన్న రాక్షసరాజు, అలాగే సచివులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా మనభోగము అన్నట్టుగా పెరిగి ఉన్నవాడు, ఇలాంటి అవగుణములు అంటే లోపాలన్నీ ఉంటే దాని ద్వారా హానే జరుగుతుంది. అంటే ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తుంది? ఇంత సేన ఉంది ఏం లాభం, ఇంత సంపద ఉంది ఏం లాభం, ఇంత బలం ఉంది ఏం లాభం. ఆవిడ చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు ఎలా అయితే కరుణ్ణి చెప్పగానే కరుడు యుద్ధానికి నేను వస్తాను, వాళ్ళ రక్తం నువ్వు తాగిది కానీ నేను చంపేస్తా అన్నాడు. రావణాసుడు కూడా ఇప్పుడు అదే నిర్ణయం. అంటే అవతలాడు ఎటుపోయినా పర్వాలేదు కానీ మనకు కోరికకు తగ్గట్టుగా మనకున్న దానికి తగ్గట్టుగా అవతల వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిందే. లేకపోతే ఇట్లాంటి నిష్ఠూరాలు ఆడుతూ ఉంటారు. అందుకే ఇక్కడ చెప్పిన ఆ అవగుణాలన్నీ నీలో ఉన్నాయి. అందుకని ఒకసారి నిన్ను నువ్వే చూసుకో. ఇన్ని లోపాలు ఉంటే నీ రాజ్యాన్ని కానీ నీ అధికారాన్ని నువ్వు స్థిరస్థాయిగా ఉండటానికి వీల్లేదు, కోల్పోతావు. అందుకని తొందరపడు. ఆ రాముడితో యుద్ధానికి నువ్వు తలపడు. ధనేన దర్పేణ బలేన చాన్వితో విచింతయామాస చిరం స రావణః. శ్రీరాముడి వలన నీ రాజ్యానికి త్వరలోనే ముప్పు పుడుతుంది అని శూర్పణఖ చెప్పింది. ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి అని మళ్ళీ దీర్ఘాలోచనలో పడ్డాడు. అంటే ఇంతకుముందు అకంపుడున్న దూత చెప్పాడు, దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుని మారీచుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. మారీచుడు చెప్పింది చెవికెక్కింది, మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. ఇప్పుడు మళ్ళీ శూర్పణఖ చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు? అది ఎక్కడో నీ మనసుకు కాస్త అనుకూలంగా ఉందంటే నేను ఆలోచిస్తాను, లేకపోతే దాన్ని వెంటనే తిరస్కరించేస్తావు. అందుకని ఆలోచనలో పడ్డాడు రావణాసుడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 33 సర్గ సంపూర్ణం.